చెరువులు మోసం చేయడం ఏంటి అనుకుంటున్నారు, అదే మా చెరువు. సో వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది అంటే, మా ఆయన అయితే లేరు, హాస్పిటల్లో ఉన్నారు, మా అత్తకి బాగాలేదని. సో ఇంకా మేమైతే ఒక పొలంలో ఆనప పాదులు పెట్టాంపంట. ఆనప పాదులు ఎండిపోతాయేమో అనేసి మా మావయ్యని తీసుకొని వాటర్ వేయడానికి అయితే వెళ్ళిపోయాను. మా మావయ్య అయితే నూతిలో నీళ్ళు తోడుతున్నారు, నేనైతే ఇంకా మోస్తూ వాటర్ అయితే వేసేస్తున్నాను పాదులకి. సో ఇంకా పాదులకి వాటర్ అయితే వేయడం అయిపోయింది ఫైనల్గా. సో చూడండి, అతనే మా మావయ్య అక్కడే నుయ్యుందన్నమాట. సో వాటర్ అయితే వేయడం అయిపోయింది, ఇంకా అలసిపోయిన కష్టజీవి చూడండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. వెళుతూ ఉండగా మా చెరువు పక్కనే ఉంటుందన్నమాట. చెరువు అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలువ పువ్వులతో నిండి ఉంది చెరువు అంతా. కానీ తెంపుకోవడానికి వీలు లేకుండా ఉంది చెరువు. నాకు అందుకే చెరువు మీద కోపం వచ్చింది. ఇలా నా చెరువు అయితే నన్ను మోసం చేసింది. మీ ఊర్లో చెరువులు కూడా ఎలా ఉంటాయి నాకు కమెంట్ చేయండి. సో చూడండి, చెరువు అంతా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.